ఈ శాసన మండలిలో చర్చ జరుగుతుండగా శాసన మండలి చైర్మన్ ఒక క్రిస్టియన్, అందుకే ఇక్కడ ఈ చర్చ జరుపుతున్నారంటూ అచ్చెన్నాయుడు ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారు. అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే స్ట్రాటజీనా, ఏమంటారు? మీరు చూసుంటారు, ఆ రోజు ఏదైతే తిరుమల తిరుపతి మీద చర్చ జరిగిందో మొట్టమొదటి నుంచి కూడా ఏదో ఒక విధంగా ఆ చర్చను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటిగా వాళ్ళు అడ్డుకునేది ఏంటంటే, ముందు మేము ఒక స్టేట్మెంట్ ఇస్తామని చెప్పి మాట్లాడారు, చర్చ కంటే కూడా ముందు. దానికి అది కరెక్ట్ కాదు, అది ప్రాసెస్ కాదు. చర్చ జరిగిన తర్వాతనే మీ ఒపీనియన్ చెప్పాలా, మీరు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ ఉండాలా అన్నది చైర్మన్ గారు చెప్పినటువంటి అంశం. చర్చకు వాళ్ళు దాంట్లో కూడా అంగీకరించాల. రెండో పాయింట్, నన్ను మాట్లాడమని పార్టీ ఆదేశించినప్పుడు మీరు ఒక ఇండిపెండెంట్గా గెలిచినారు, మీరేంటి వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడతారని చెప్పి రెండవ వాళ్ళు పాయింట్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను మాట్లాడినటువంటి సుమారుగా 15-16 నిమిషాలలో సుమారుగా 17 సందర్భాలలో వాళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితి చూసినామంటే, ఆ విధంగా పదే అడ్డుకుంటా ఉంటే ఆ వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా మనము సక్సెస్ అవుతామన్న ఆలోచనతో అనేకమైనటువంటి సందర్భాలు అడ్డుకోవడం కూడా జరిగింది. అయినా కూడా వైఎస్ఆర్సీపీలో కమిట్మెంట్ ఉంది కాబట్టి, మా దగ్గర నిజాయితీగా మేము చేసినటువంటి మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా సభ సాక్షిగా ప్రజలకు తెలియజేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో లాస్ట్లో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి సుమారుగా 14 మంది మంత్రులు సభలో కూర్చొని ఇవన్నీ ఫెయిల్యూర్ అయ్యి, మా వాయిస్ ఎప్పుడైతే, మా నిజాయితీ ఎప్పుడైతే సాక్ష్యాలతో సహా మేము సభలో చెప్పినామో అవన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయినాయో తట్టుకోలేక ఏదో ఒక విధంగా దీనికి కులాలు మతాలు అంటగట్టాలని చెప్పి సాక్షాత్ చైర్మన్ని మీరు పలానా కులం, మీరు పలానా మతం అని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడేటువంటి అంశం. ఏ వ్యక్తిని కూడా మనము అలా మాట్లాడడం, నీ కులం ఇది, నీ మతం ఇది అని. ఒక్క శాసన మండలిలో, భారతదేశంలో ఉన్నటువంటి చట్టసభల్లో ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. చట్టసభల్లో ఉన్నటువంటి చైర్మన్ని లేదా స్పీకర్ని మీరు పలానా మతం అని చెప్పి సభలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి, ఏకంగా ఒకసారి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో, అసలు ఎక్కడ కూడా చట్టసభలో ఎటువంటి పరిస్థితి, అవమానమైనటువంటి పరిస్థితి ఉండదు. అయినప్పటికీ కూడా చైర్మన్ గారు ప్రశాంతంగా ఓపికగా, లేదండి మీరు పొరపాటు పడినారు, నేను ఫలానా మతం కాదు పలానా మతం అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు అక్కడ చైర్మన్ గారికి కలిగింది. ఈ పరిస్థితి ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా మనం చూడం. అలాంటి పరిస్థితి అఫ్కోర్స్ అయి ఉండొచ్చు కూడా, ఆయన క్రిస్టియన్ అయి ఉండొచ్చు కూడా. అంత మాత్రాన ఆయనకు మాట్లాడే హక్కు లేదా? ఆయన ఒక నిర్ణయం తీసుకునేటువంటి స్వేచ్ఛ ఆయనకు ఉండదా? ఇలాంటి పరిస్థితిని చట్టసభల్లో కలిగించి మాట్లాడితే, మా సభ్యులు కూడా మాట్లాడబోతా ఉంటే మీకు బయట టెలికాస్ట్ కాలే, మీరు పలానా కులం వాళ్ళు, మీరు పలానా మతం వాళ్ళు, మీరు మాట్లాడడానికి లేదని చెప్పి మాట్లాడారండి మంత్రులు. ఇలాంటి పరిస్థితులు మనం ఎప్పుడైనా చూసినామా? ఇటువంటి పరిస్థితులు మనం చట్టసభల్లో చూసినాం. ఈరోజు వాళ్ళ ఆన్సర్ చేయలేక వాళ్ళ కుట్రలు బయటపడేటప్పటికీ కులాలు మతాలు తీసుకొచ్చి, మీరు ఫలానా కులం ఫలానా మతం, ఏ కులంలో పుట్టాలా, ఏ మతంలో పుట్టాలా ఏ మనిషికి కూడా తెలియదు. అది భగవంతుడు ఇచ్చినటువంటి శరీరం. దీనికి సంబంధించి మీరు ఈరోజు మీరేదో ఒక అగ్రవర్ణాలలోనో అగ్రకులాలలోనో పుట్టారన్న ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు చేసే పరిస్థితి మీరు తీసుకొని వస్తున్నారంటే, ఇంకా ఈ సొసైటీలో, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి మీద ఎవరికి నమ్మకం ఉంటుందన్నది కూడా. కానీ మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, దేవుడి ఫోటోల్ని సభలోకి తీసుకొచ్చారు, సభ హుందాతనాన్ని దెబ్బతీశారు, చిల్లరగా ప్రవర్తించారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీ మీద ఆరోపణలు చేస్తుంది. అఫ్కోర్స్ మీరు చెప్పిన వాటిల్లో ఎస్, మేము దేవుడి ప్రింట్అవుట్ని చట్టసభల్లో, గౌరవమైనటువంటి దేవాలయం లాంటి చట్టసభల్లోకి తీసుకెళ్ళాం. ఆయన పవిత్రతని, గౌరవాన్ని కాపాడమని చెప్పి ప్రాధాయపడ్డాం. కానీ మీరు చేసింది ఏంటి? నడి రోడ్డు మీద నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్లో ఫ్లెక్సీలు వేసినారు. తిరుమల తిరుపతిలో అపవిత్రం, అక్కడ లడ్డూలో కల్తీ అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఫోటోలు వేసి, తిరుమల ఫోటోలు వేసి మీరు నడి రోడ్డు మీద వేసినటువంటి సందర్భం మీరు చేసింది మంచిదా? మేము ఆ పవిత్రతని కాపాడాలని వెంకటేశ్వర స్వామిని ఫోటోతో మేము సభలలో తీసుకెళ్ళి ఈ గౌరవాన్ని కాపాడాలని చెప్పి మాట్లాడిన వాళ్ళు మేము తప్పు చేసినామా? మీరు తప్పు చేసినారా? ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రోడ్ల మీద ఫ్లెక్స్లు వేసి తిరుమల తిరుపతి పవిత్రతను కానీ, వెంకటేశ్వర స్వామి విశిష్టతను కానీ దెబ్బతీసినటువంటి టీడీపీ వాళ్ళని చూస్తే ఈరోజు ప్రజలు అసహించుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది.